జిల్లా వత్సవాయి నుంచి డాక్టర్ గుగ్గేళ్ల నారాయణ గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం 60 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు నిరాటంకంగా నడుస్తా ఉంది. వారి తర్వాత వారి తమ్ముడు డాక్టర్ గుగ్గేళ్ల వెంకటేశ్వర్లు గారు, తరువాత కాండ్ర వీరయ్య గారు, తరువాత మేము, ఇట్లా తరతరాలుగా ఇది సాంప్రదాయంగా వస్తా ఉంది. మరి ఇది పాడి పంటలు, పశు మేత, రైతు కూలీలు, రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ మరి పాడి పంటలు సమృద్దిగా వచ్చే సంక్రాంతికి కొద్దిగా వెనక ముందుగా వస్తా ఉంటది. సంక్రాంతితో పాటు నూతన సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశిలో రావటం మా గ్రామంలో ఇది చాలా పెద్ద పండుగగా గ్రామ రాశి మీద ఈ ప్రాంతంలో భద్రాచలం తరువాత ఈ ముక్కోటి ఏకాదశి అంత వైభవంగా జరుపుకునేది పాతర్లపాడు గ్రామంలోనేది ప్రజల నమ్మకం. వేలాదిగా ప్రజలు వస్తా ఉంటారు. మరి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు, అదేవిధంగా సీతారామచంద్ర మూర్తులు దేవాలయంలో ఉన్నటువంటి వారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున స్వామివారు ఊరేగింపుగా ఇల్లిల్లు తిరుగుతూ చక్కగా అన్ని వీధుల్లో కూడా ఊరేగింపు కార్యక్రమం చేసుకుని దాసాంజనేయ స్వామి దేవాలయం వద్ద 3 రోజులు అక్కడ మండపం మీద స్వామివారు వేంచేసి భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా అనంతరం మరి ఒక 3 రోజులు స్వామివారు ప్రధాన కూడలిలో ఉన్నటువంటి అక్కడ స్కూల్ దగ్గర కూడా 3 రోజులు అక్కడ ఉంచడం జరుగుతుంది. స్వామివారు అక్కడ కూడా భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఇలా ఈ ముక్కోటి ఉత్సవాలు ఈ గ్రామ ప్రజలు గత 60 సంవత్సరాల నుండి చక్కగా చేస్తున్నారు. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ధన రూపంగా, వస్తు రూపంగా అనేక సామాగ్రిని సమకూరుస్తూ ఈ ముక్కోటి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. స్వామివారు చింతకాని మండలం, ఖమ్మం జిల్లా మాది. మా గ్రామంలో గత 60 సంవత్సరాల నుండి ముక్కోటి ఏకాదశిని మేము 6 రోజులు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం గతంలో డాక్టర్ నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసినారు. వారు అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు గతంలో పందిళ్ళు వేసేది, తాటాకులు గిట్ట తీసుకొచ్చి పందిళ్ళు వేసి కింద అలికి విగ్రహాలు తీసుకొచ్చి ఆ రోజున అక్కడ పెట్టి ఆ రోజుల్లో చిడతల రామాయణం, చెక్క భజన కార్యక్రమాలు చేసి పానకాలు వచ్చి పెట్టి చేసేది. రాను రాను ఈ కార్యక్రమం క్రమేణా ఈ జరుపుకుంటూ వస్తూ ఇప్పుడు పశు సంస్థ తగ్గి అప్పట్లో ఒక 100 నుంచి 150 జతల జంజరగాలు కట్టి ఊరేగింపు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పశు సంస్థ తగ్గి క్రమేణా రాను రాను తగ్గినాయి కావున అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న ఆడపడుచులు ఎక్కడున్నా కూడా ఈ యొక్క కార్యక్రమం కంపల్సరీ ఈ ఊరు వచ్చేసి వాళ్ళు ఈ 5 రోజులు ఉండి తిలకించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పిండి వంటలు చేసుకుని వాళ్ళందరూ కూడా ఆడపిల్లగాళ్ళని తీసుకొచ్చుకోవటం, వాళ్ళ బట్టలు పెట్టడం, కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం, సాంస్కృతిక కార్యక్రమాలు 6 రోజులు కూడా బాగా వైభవంగా జరుగుతాయి. అలాగే ఇక్కడ ఉన్న కళాకారులు కూడా ఈ 6 రోజుల కార్యక్రమంలో భజన కార్యక్రమాలు చేస్తారు. అలాగే వాళ్ళు రంగస్థల కళాకారులు వాళ్ళ నాటకాలు వేస్తారు. అట్లా చేసుకుంటే ఈ యొక్క కార్యక్రమం ఈ సర్వజన మతాలకి అతీతంగా ఇక్కడ కుల మతాలు అనేది భేదం లేకుండా అక్కడ జరుపుకుంటాం. ఇది మా భద్రాచలం తర్వాత జరుపుకునే కార్యక్రమంలో ఇది ఇక్కడే పాతలపాడు గ్రామం, ఖమ్మం జిల్లాలో ఒక్కటే జరిగింది, ఎక్కడా జరగదు. అన్ని గ్రామాల్లో 1 రోజు చేస్తారు. ఇక్కడ 6 రోజులు చేసి మేము యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రజలందరికీ మరియు ముక్కోటి కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.
సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జంగర వాళ్ళు కట్టిన వారు త్వరగా